ఈరోజు బెండకాయ కర్రీ అస్సలు జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మరియు శుక్రవారం పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. టిఫిన్కి అయితే ఇడ్లీ ఉన్ను టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కూరల సంద మసాలా కర్రీ కూడా ఎలా చేసుకోవాలో ఈరోజు అయితే చూపిస్తాను. ఇక్కడైతే ఈరోజు బెండకాయ కర్రీ అయితే అస్సలు జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బెండకాయలను అయితే కొద్దిగా సాల్ట్ వాటర్లో వేసుకొని ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కొని మంచిగా తూడ్చుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకైతే జిగురు అయితే ఉండదండి. ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ వచ్చేసి ఈ బెండకాయలను అయితే ఆయిల్ లేకుండా మంచిగా ఒక బౌల్లో వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇలా టమాటాలు అయితే ప్యూరీ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట్లాడిన తర్వాత కొన్ని పచ్చిమిర్చీలకలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ముందుగా వేయించుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం అనుకోండి అస్సలు జిగురు ఉండదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులోకి తగినంత కారము తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా అదైతే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ కర్రీ అయితే రోటీ, చపాతీ, రైస్ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మగ్గిన తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే జిగురు లేని బెండకాయ కర్రీ అయితే రెడీ అయింది. ఈరోజు మార్నింగ్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశానండి. ఇక పిల్లలకైతే రోజు ఏదో ఒక టిఫిన్ రెడీ చేస్తాను కాబట్టి ఈరోజు అయితే ఇడ్లీ రెడీ చేశాను. ఇడ్లీ ప్లేట్లకు అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా పిండిలో అయితే కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇలా ఇడ్లీలు అయితే వేసుకోవాలండి. ఇక ఇడ్లీలు వేసుకున్న తర్వాత వీటిని అయితే కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇక్కడ కొంచెం పిండి ఉంది కాబట్టి పిల్లల మనమే చేసేసానండి. ఇంకా తర్వాత నేనైతే వేరే చేసుకుంటాను. ఇలా ఉడికేలోపు అయితే ఇక్కడ చట్నీ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసుకొని కొంచెం పచ్చివాసన అయ్యేంత వరకు వేయించుకొని ఇవైతే పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. అయితే ఇవి చల్లారలోపు అయితే ఇక్కడైతే నేను కూరల సంద మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే ఇంకా 2-3 డేస్కి ఒకసారి చేస్తూనే ఉంటాను అండి. ఇక పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు, అందుకోసమే ఇలా చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని అయితే మంచిగా ఒకసారి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న కూరల సందనైతే ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా సేపు మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత ఇక్కడైతే నేను ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ అయితే వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది టమాటాలు అనేటివి పచ్చి వేసుకోవచ్చు, లేదంటే కొంచెం వేయించుకొని కూడా మగ్గించుకోవచ్చు ఆ ప్యూరీని అయితే. నేనైతే ఈరోజు పచ్చి వేస్తున్నానండి. అందులోకి తగినంత సాల్ట్, తగినంత కారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఇంకా లాస్ట్ గరం మసాలా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇక్కడైతే కూరల సంద మసాలా కర్రీకి అయితే ఇంకా ఒకవేళ ఉల్లిపాయలు కూడా వేయించి పేస్ట్ చేసి వేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే పల్లీల పొడి కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా నేనైతే ఈరోజు మామూలుగా టమాటా ప్యూరీ వేసి చేస్తున్నాను. ఇలా ట్రై చేసి చూడండి. ఇది కొద్దిగా సేపు మగ్గిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ కూరల సంద మసాలా కర్రీ అయితే ఇంకా రెడీ అవుతుంది. ఇక్కడైతే నేను టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా మిక్సీ బౌల్లోకి నేను వేయించుకున్న టమాటాలు, పచ్చిమిర్చి అన్నింటిని వేసుకొని ఇక తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి ఇక మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఈరోజైతే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఇంకా వాటర్ వేసుకుంటే కొంచెం లూజ్గా ఉంటుంది చట్నీ, అందుకోసమే వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఈరోజు అయితే ఇంకా పూజ చేసుకోలేదండి. ఫాస్ట్గా ఈరోజు పని అయితే ఉందండి. ఈరోజైతే మామూలుగా దీపారాధన చేసేసాను ఫస్ట్ అయితే. ఇంకా పిల్లలు పోయిన తర్వాత అయితే కుంకుమార్చన కూడా చేసుకున్నానండి. ఎట్టకేలకు పిల్లలు పోయేసరికి అయితే నేను దీపారాధన అయితే కంపల్సరీగా చేస్తాను. ఇంకా నాకు అదైతే ఫస్ట్ నుండి అలవాటు అయిపోయింది కాబట్టి
అలా చేసుకుంటానండి. ఇక్కడైతే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ చట్నీ మిక్సీ పట్టాను కదా, మిక్సీని అయితే యథాస్థితిలో పెడతానండి. ఎందుకంటే ఏ వస్తువు ఎక్కడికి వెళ్ళినామో అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, మనకైతే పని అయితే సులువుగా అయిపోతుంది. అందుకోసమనే ఎప్పటికప్పుడే నేను సర్ది పెట్టుకుంటాను. ఇలా కంప్లీట్ అయిన తర్వాత కర్రీ మగ్గిందో ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడైతే కర్రీ మగ్గిపోయిందండి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి మూత పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయినట్టే. ఈలోపు అయితే ఇక్కడ నేనైతే పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. పూజ సామాన్ అయితే ఏ రోజు ఆ రోజే కంప్లీట్గా కడుగుతానండి. రోజుల తరబడి అయితే నేను ఉంచాను. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ జిడ్డు అయితే ఎక్కువ పడుతుంది కాబట్టి రోజు కడుక్కుంటే మనకైతే ప్లేట్ అయితే నీట్గా ఉంటుందండి. మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకోసమనే రోజు నేను కడుగుతాను. ఈరోజు శుక్రవారం కాబట్టి కొంచెం లేటే అవుతుందండి పూజ చేయడం అయితే. కొంచెం పొద్దున లేస్తామనుకోండి తొందరగా అయిపోద్ది. అలా అని నేనైతే 5 o'clockకే లేస్తానండి. మరీ ముందుగా లేవడం అంటే నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమనే ఇలా లేచిన తర్వాత అయితే నేను పని చేసుకుంటూ అటు పూజ చేసుకుంటానండి. ఇక్కడైతే పిల్లల కోసం అయితే ఈ బాక్సులన్నీ సర్ది పెడుతున్నాను. కొంచెం ఆగమాగమే పని ఉంటుంది శుక్రవారం వచ్చిందంటే. అందుకోసమనే మెల్లగా చదురుకుంటాను. చదిరి వాళ్ళని పంపించేసిన తర్వాత మిగతా పనులన్నీ నేను చేసుకుంటానండి. ఈరోజైతే కొన్ని బ్లౌజులు అయితే కుట్టేటివి ఉన్నాయి. ఇవన్నీ పనులు కంప్లీట్ అయిన తర్వాత అవి అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇక్కడైతే పెద్దోడైతే టిఫిన్ తింటుండండి. పాపం వెహికల్ వచ్చినట్టుంది. అందుకోసమనే ఇలా టిఫిన్ తింటుండు. ఇది పిల్లలు పోయిన తర్వాతనైతే నేను మెల్లగా కుంకుమార్చన అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇలా పూలతో అలంకరించుకొని మంచిగా ఇలా పూజ అయితే చేసుకుంటానండి. డైలీ చేస్తాను కానీ శుక్రవారం రోజు కొంచెం మంచిగా చేసుకుంటాను. ముందైతే ఇలా ముగ్గు అయితే పెట్టానండి. షార్ట్ వీడియోలో అయితే రాగి చెంబు ఎలా క్లీన్ చేసుకోవాలనేది పెట్టాను. మళ్ళీ రాగి చెంబులో నేను వాటరు ఎలా పెట్టుకుంటానో కూడా నేను చెప్పానండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలా ఇక్కడైతే నేను హారతి ఇచ్చాను. దీపారాధన చేసి హారతి ఇచ్చిన తర్వాత అయితే నాకైతే పూజ అయితే కంప్లీట్ అయింది. పూజ అయిపోయిన తర్వాత అయితే నేను మిగతా పనులన్నీ చేసుకుంటాను. ఈరోజు నేను చేసిన వంటలు నా వర్క్ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.